హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రేరణ అండ్ సాధన క్లాస్. ఈరోజు క్లాస్లో భాగంగా హిస్టరీ క్లాస్ గురించి ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. కంటెంట్, సోషల్ కంటెంట్, హిస్టరీ, చరిత్ర గురించి శ్రీ అను పబ్లికేషన్స్ నుంచి ఈరోజు స్కూల్ అసిస్టెంట్ అండ్ ఎస్జిటి వాళ్ళకు అవసరమయ్యే టాపిక్ని చూద్దాం ఫ్రెండ్స్. ఎకనామిక్స్ని ఇప్పుడు కొంచెం పక్కన పెడుతున్నాను, ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ లెసన్ గతాన్ని అధ్యయనం చేయడం. మరి ఏదైనా చరిత్ర అంటేనే గతాన్ని అధ్యయనం చేస్తూ భవిష్యత్తుకు బాటలు వేసేదే చరిత్ర. మానవ అవతరణ యాక్చువల్గా ఏ విధంగా అయిందంటే, భూమిపై ప్రాణికోటి ఆవిర్భావం. భూమి సూర్యగోళం నుండి విడిపోయి గోళాకారంలో గ్రహంగా ఏర్పడింది. భూమిపై ప్రాణికోటి ఆవిర్భావం ఏ విధంగా ఉందంటే, చాలా వరుస క్రమాలు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇక్కడ లార్వా, ప్లాజిల్లెట్టా, వృక్షజాతి, జంతుజాతి, అదేవిధంగా మానవుడు. ఫస్ట్ ఏర్పడ్డది లార్వా, సెకండ్ ఏర్పడ్డది ప్లాజిల్లెటా, ఆ తర్వాత చివరిగా ఏర్పడ్డది మానవుడు. మానవ పరిణామ దశలు ఇవి గ్రూప్ 4లో కూడా అడగడం జరిగింది ఫ్రెండ్స్. చాలా కన్ఫ్యూజ్ అవ్వడం జరుగుతుంది. ఏతోనే స్టార్ట్ అవుతుంది. ఆస్ట్రోపిథికస్ ఫస్ట్ దశ, ఆస్ట్రోపిథికస్, రామాపిథికస్, హోమో ఎరెక్ట్రస్, నియాండర్తల్, హోమోసేఫియన్స్. లాస్ట్ ఉండేదే సేఫ్గా ఉంటాం కాబట్టి సేఫియన్స్ అని గుర్తుపెట్టుకోండి. ఏ లెటర్తోని ఫస్ట్ ఏ లెటర్తోని స్టార్ట్ అవుతుంది కాబట్టి ఏ, లాస్ట్కు సేఫియన్స్ అనుకున్నాం కాబట్టి లాస్ట్ ఇది, అంటే పైనుంచి కింది వరకు. నెక్స్ట్ మనకు రాముడు, దేవుడు కాబట్టి రాముడు తర్వాత రాముడిని ఇంట్లో కూడా కొలుస్తాం, హోమో అనుకోండి. తర్వాత వచ్చేది నియాండర్తల్, తర్వాత హోమోసేఫియన్స్. ఈ విధంగా 5 వాటిని వరుస క్రమంలో గుర్తుపెట్టుకోండి. 4 జాతులు మనిషి వంటి ప్రాణులు ఉన్నాయి. ఇవి క్రీస్తు పూర్వము 1,40,000 నుంచి 40,000కు పూర్వం జీవించి ఉండేవి. వీరు 20,000 సంవత్సరాలకు పూర్వం ఉండేవారు, హోమోసేఫియన్స్. మరి ఆధునిక మానవులకు సమీప పూర్వీకులు ఎవరు అంటే హోమోసేఫియన్స్. వాళ్ళు సేఫ్గా ఉండేవాళ్ళు కాబట్టి సమీప పూర్వీకులు వీరే అని గుర్తుపెట్టుకోండి. హోమోసేఫియన్స్కు గల మరొక పేరు క్రోమాగ్నన్లు. వీళ్ళకే మరో పేరు ఇది, క్రోమాగ్నన్లు అని. హోమోసేఫియన్ తెగ దశ గల మానవుని అస్థిపంజరాన్ని మొట్టమొదట ఫ్రాన్స్లోని క్రోమాగ్నస్ గుహలో కనుగొన్నారు. అందుకే క్రోమాగ్నస్లు అని అంటారు అన్నట్టు. ఫ్రాన్స్లో ఎక్కడ కనుగొన్నారు దీన్ని? ఫ్రాన్స్లో కనుగొనడం జరిగింది. మరి చారిత్రక పూర్వయుగం అనాది కాలం నుండి ప్రజలు సుఖంగా జీవించడానికి చేసిన కృషి వివరణయే చరిత్ర. తరతరాలుగా మానవులు సాగించిన సమిష్టి కృషికి మరో పేరు చరిత్ర. సాధారణంగా భూమి ఏర్పడి 100 కోట్ల సంవత్సరాలు పూర్తయింది. ఈ భూమిపై మానవులు వంటి జీవులు వారి పూర్వీకులు 20 లక్షల సంవత్సరాల కాలం నుండి 30 లక్షల మధ్యకాలంలో నివసించేవారు. సుమారు 5 లక్షల సంవత్సరాల నుండి క్రీస్తుపూర్వం 5,000 సంవత్సరాల వరకు మానవుడు సాగించిన జీవిత యాత్రను ఆదిమ చరిత్ర అంటారు. ఎక్కడి నుంచి 5 లక్షల సంవత్సరాల నుంచి 5,000 వరకే ఆదిమ చరిత్ర అంటారు. యావత్ ప్రపంచ భౌతికాభివృద్ధికి వర్ణించుటకై 80 కిలోమీటర్ల కాగితాన్ని ఉపయోగించునచో దానిలో మానవ పరిణామ ప్రగతి కేవలం 10 సెంటీమీటర్లు మాత్రమే. మానవ పరిణామ ప్రగతి కాలము ఈ ప్రపంచ వయో పరిణామం అందలి 10 లక్షల భాగంలో 1 భాగము కాలము మాత్రమేనని, 10 లక్షల భాగంలో 1 భాగం మాత్రమే మానవునిది అని ఇంత తక్కువ ఉంది ఫ్రెండ్స్, గమనించారా? ప్రపంచ మానవ చరిత్రను 3 భాగాలుగా అధ్యయనం చేస్తాం. మరి ప్రపంచ మానవ చరిత్ర పూర్వ చారిత్రక యుగము, సంధికాలపు చారిత్రక యుగము, దీన్నే కాంస్య యుగము అంటాము, చారిత్రక యుగము. మరి పూర్వ చారిత్రక యుగము ప్రాచీన శిలాయుగం, మధ్య శిలాయుగం, నవీన శిలాయుగంగా ఉన్నాయి. మరి చారిత్రక యుగం అనేది ప్రాచీన యుగము, మధ్య యుగము, నవీన యుగము. వీటి గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. అయితే మరి మీకు ఎంతవరకు అర్థమవుతుంది అనేది నాకు పెట్టట్లేదు. ఒక ఫ్రెండ్ మాత్రం హిస్టరీ క్లాసెస్ చేయండి అని కామెంట్ రూపంలో పెట్టడం జరిగింది. అదేవిధంగా బిట్స్ కూడా పెట్టమంటున్నారు, కానీ అంతకంటే మించి టైం లేదు ఫ్రెండ్స్. వీటిని కూడా ఎంతవరకు కొనసాగిస్తాననేది చూడాలి. పూర్వ చారిత్రక యుగము, దీనినే ఆదిమ చరిత్ర అని, ప్రీ హిస్టరీ అని, శిలాయుగం అని, రాతి యుగం అని, స్టోన్ ఏజ్ అని అంటారు. అంటే అప్పుడు ఎక్కువ స్టోన్స్ అనేటివి యూజ్ చేశారు కాబట్టి, పనిముట్లను రాతి ద్వారా ఉపయోగించారు కాబట్టి మొట్టమొదటిసారిగా దీన్ని రాతి యుగము, ప్రీ హిస్టరీ ఈ విధంగా పిలవడం జరిగింది. ఈ యుగాన్ని గురించి తెలుసుకోవడానికి ఎటువంటి లిఖిత అంటే
శాసనాలు, నాణ్యాలు, గ్రంథాలు వంటివి ఏవి కూడా లేవు ఫ్రెండ్స్. పూర్వ చారిత్రక యుగాన్ని గురించి తెలుసుకోవడానికి తోడ్పడిన వాటిలో ముఖ్యమైన శాస్త్రాలు పురావస్తు శాస్త్రము, ఆర్కియాలజీ, మానవ శాస్త్రము, ఆంథ్రోపాలజీ. ఇవి రెండు మాత్రమే ఉపయోగకరంగా ఉన్నాయి. పురావస్తు శాస్త్రము, పురాతత్వవేత్తలు ప్రాచీన కాలంలో మానవులు నివసించిన ప్రాంతాలను పురాతత్వవేత్తలు గుర్తించి అక్కడ త్రవ్వకాలు, వీటినే ఉత్ఖాతనములు అంటారు. త్రవ్వకాలనే ఉత్ఖాతనములు అంటారు. జరిపి అక్కడ లభించిన అంటే వారు వాడుకున్న పరికరాలు, పనిముట్లు ఆధారంగా ఆ కాలం నాటి మానవుల జీవిత విశేషాలు తెలుసుకోగలుగుతున్నారు. పురావస్తు శాస్త్రములకు ఆధారాలు ఆ కాలం నాటి మానవులు ఉపయోగించిన పరికరాలు, పనిముట్లు. ఉత్ఖాతనముల వల్ల తెలుసుకున్న ప్రాచీన నాగరికత విశేషాలు ఈజిప్టు నాగరికత, దీన్నే పిరమిడ్ల ఉత్ఖాతనం వల్ల పూర్వపు సింధు నాగరికత, ఇక్ష్వాకుల కాలం నాటి నాగరికత నాగార్జున కొండ ప్రాంతంలో ఉంది. పూర్వపు సింధు లోయ నాగరికత హరప్ప, మొహంజదారోలో త్రవ్వకాలు జరిపి ఆ నాగరికతను కనుగొన్నది సర్ జాన్ మార్షల్ గారు. పూర్వపు సింధు లోయ నాగరికత కాలం ఇప్పటికీ 5000 సంవత్సరాలు పూర్వం కాలం ముందు. నాగార్జున కొండ ప్రాంతం విజయపురిని పాలించిన ఇక్ష్వాకుల కాలం క్రీస్తు శకము 3వ శతాబ్దం. ఈ విధంగా సింధు నాగరికతకు సమకాలీన నాగరికతలు ఏవి అంటే ఈజిప్టు మరియు మెసొపొటేమియా నాగరికతలు. మానవ శాస్త్రం, మానవ శాస్త్రవేత్తలు. మానవ శాస్త్రంనకు ఆధారాలు శిలాజాలు, వీటినే ఇంగ్లీష్లో ఫాజిల్స్ అంటారు. శిలాజాలు అనగా ప్రాచీన కాలంలో మరణించిన మానవుల, జంతువుల అస్థి పంజరాలు కాలక్రమంలో భూమి యొక్క పైపొరలలో ఉండిపోయి శిలారూపంలో మారిపోతాయి. వీటినే శిలాజాలు అంటారు. శిలాజాలుగా మారిన మానవుల అస్థిపంజరాలు, పుర్రెలు, ఎముకలు, దంతాలు వంటివి. మానవ శాస్త్రవేత్తలు ఈ శిలాజాల ద్వారా మానవ చరిత్రను తెలుసుకున్నారు. శిలాజాల కాల నిర్ణయానికి తోడ్పడే పద్ధతి రేడియో కార్బన్ నిష్పత్తి. చాలా చాలా ఇంపార్టెంట్. రేడియో కార్బన్ నిష్పత్తి. శిలాజాలను వస్తువులుగా కాక ప్రాచీన కాలపు మనుషులుగా వర్ణించిన వ్యక్తి మార్టిమర్ వీలర్, పురాతత్వ మానవ శాస్త్రవేత్త. రేడియో కార్బన్ నిష్పత్తి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. శిలాజాల కాల నిర్ణయానికి తోడ్పడే పద్ధతి అది. మానవ నాగరికత మరియు పరిణామ క్రమం ఏ విధంగా ఉందో చూద్దాం. మానవ నాగరికత పరిణామ క్రమం రాతి యుగం, పూర్వ చారిత్రక యుగంతో ఆరంభమైనది. ఈ రాతి యుగాన్ని మూడు దశలుగా విభజించారు. పాతరాతి, మధ్యరాతి యుగం, కొత్త రాతి యుగం. అంటే పాత అంటే ప్రాచీన శిలాయుగం, మధ్య అంటే మధ్య శిలాయుగం, కొత్త అంటే నవీన శిలాయుగం. పాతరాతి యుగంలో 2,50,000 నుంచి 10,000 సంవత్సరముల వరకు ఉంది. పాతరాతి యుగం మానవుడు ఆహార సేకరణ చేసేవాడు, అంటే ఆహారాన్ని ఉత్పత్తి చేయలేదు. పాతరాతి యుగం మానవుడు వేటగానిగా ఆహార పానీయాలు వెతుక్కుంటూ దేశదిమ్మరిగా జీవించేవాడు. అంటే ఒక చోటు నుండి ఒక చోటికి వెళ్ళాల్సిన అవసరం అనేది వచ్చింది. పాతరాతి యుగం మానవుడు తయారు చేసిన పనిముట్లు, గొడ్డళ్ళు, కత్తులు మొరటుగా ఉండేవి. షార్ప్ అనేటివి లేవు, మొరటుగా ఉండేవి. అదేవిధంగా మానవుడు శరీరాన్ని జంతువుల చర్మాలతో, ఆకులతో కప్పుకునేవారు. మానవుడు గుహల్లో నివసిస్తూ ఉండేవారు. పాతరాతి యుగం మానవుడు గుహల్లో గోడలపై తమ అనుభవాలను బొమ్మల రూపంలో చిత్రించేవారు. మరి మధ్యరాతి యుగం మానవుడు ఏ విధంగా ఉన్నాడంటే, పాతరాతి యుగానికి కొత్త రాతి యుగానికి మధ్య గల కాలాన్నే మధ్యరాతి యుగం అంటారు. వాతావరణంలో ఉష్ణోగ్రత అనేది పెరిగింది. దేంట్లో? మధ్యరాతి యుగంలో ఉష్ణోగ్రత అనేది పెరిగింది. మానవుని విచక్షణ జ్ఞానం కూడా పెరిగింది. మానవుడు నిప్పును ఉపయోగించడం తెలుసుకున్నారు. మానవుడు చిన్న సామాజిక వర్గాలుగా నివసించారు. సాంఘిక నిబంధనలు కూడా ఏర్పడ్డాయి. మరి కొత్త రాతి యుగం మానవుడు ఏం చేశాడంటే, మానవుడు ఆహారాన్ని ఉత్పత్తి చేసే దశకు చేరుకున్నాడు. మానవుడు స్థిర జీవన దశకు చేరుకున్నాడు. స్థిర నివాసం, గృహం ఏర్పాటు అనేది అయింది. మానవుడు ప్రధాన వృత్తి వ్యవసాయం, పశుపోషణ, మిశ్రమ ఆర్థిక విధానం రూపుదిద్దుకుంది. మానవుడు చక్రం కనుగొన్నాడు. చక్రాన్ని కొత్త రాతి యుగంలో కనుక్కున్నాడని కొన్ని చోట్ల ఉంది ఫ్రెండ్స్. మధ్యరాతి యుగంలో కనుక్కున్నాడని కొన్ని చోట్ల ఉంది. క్లారిటీగా కావాలి. క్లారిటీగా మీరు ఒక్కసారి కామెంట్ రూపంలో పెట్టండి ఫ్రెండ్స్. మానవుడు మట్టి కుండలను కాల్చడం నేర్చుకున్నాడు. ఇది రసాయన శాస్త్ర అధ్యయనానికి తొలి మెట్టుగా పరిణమించబడింది. మానవుడు చేనేత కళ ఆరంభించాడు. ఇది భౌతిక శాస్త్ర అధ్యయనానికి పునాది వేసింది. చాలా ఇంపార్టెంట్. అంటే
దాన్ని కాల్చడం ద్వారా రసాయన శాస్త్ర అధ్యయనానికి, అదేవిధంగా చేనేత ద్వారా భౌతిక శాస్త్ర అధ్యయనానికి పునాది అనేది పడింది. మానవుడు పత్తి పండించాడు, ఇది వృక్షశాస్త్ర అధ్యయనానికి పునాది వేసింది. వస్తు మార్పిడి పద్ధతి వ్యాపార వాణిజ్యాలకు మార్గదర్శకమైనవి. ఆధునిక శాస్త్ర విజ్ఞానాల ఆరంభం జరిగింది. వ్యవసాయదారులు, వడ్రంగులు, నేత పనివారు వృత్తి సంఘాలుగా ఏర్పడ్డారు. సహకార తత్వం బలపడింది. విశ్వమానవ సమానత్వానికి పునాది ఏర్పడింది. పనిముట్లలో నాణ్యత పెరిగింది. రాజకీయ వ్యవస్థ ఏర్పడింది. పాలకులు, పాలన అనేది ఏర్పడింది. కొత్త రాతి యుగం మత విశ్వాసాలు ఏంటంటే ప్రజలు భూదేవతను ఇతర దేవతలతో పాటు పూజించేవారు. దేవతలకు మానవులకు మధ్యవర్తులుగా పూజారులు ఉండేవారు. ఇప్పటికి కూడా మనం గుడికి వెళ్తే పూజారులను చూస్తూనే ఉంటాం. అయితే ఆదిమ మానవులు మరణించిన వారి సమాధులలో వారి పనిముట్లు సేవకులకు పూడ్చిపెట్టేవారు. కారణం వారికి పునర్జన్మపై నమ్మకం ఉండడమే. అంటే వాళ్ళ సమాధుల్లో వారి పనిముట్లు వాళ్ళు ఏవైతే ఉపయోగించారో అవన్నిటిని అందులోనే పెట్టి పూడ్చేవారట. పూజా విధానం రహస్యంగా ఉంచడం వల్ల మత విధానంలో హేతుబద్ధమైన శాస్త్రీయ పద్ధతులు ఏర్పడలేదు. కొత్తరాతి యుగం పాలకులకు అతీంద్రియ శక్తులు గలవని విశ్వసించేవారు. పాలకుల విధి శత్రువుల బారి నుండి తమ వారిని కాపాడడం, సమాజంలో సాంఘిక నియమాలు పరిరక్షించడం. కాంస్యయుగపు నాగరికత రాతియుగ మానవుడు కనిపెట్టిన మొట్టమొదటి లోహం రాగి. మొట్టమొదటి లోహం ఏది ఫ్రెండ్స్? రాగి అనేది కనుక్కున్నాడు. మరి ఆ కాలంలో ఆహార సేకరణ నుంచి ఆహార ఉత్పత్తి వరకు ఏ విధంగా ఆది మానవులు చేసుకున్నారో చూద్దాం. ఆహారం సేకరణ, వేట. కొన్ని వేల సంవత్సరాల క్రితం మానవులు అడవులలో ప్రకృతి సిద్ధంగా దొరికే ఫలాలు, పుష్పాలు, తేనె, గింజలు, దుంపలు వంటి వేర్లను సేకరించేవారు. వీటితో పాటు పక్షులను, జంతువులను వేటాడుతూ జీవనాన్ని గడిపేవారు. ఆది మానవులకు తెలియనిది ఏంటంటే పంటలు పండించడం, జంతువులను మచ్చిక చేసుకోవడం. ఆది మానవులకు తెలిసినవి ఏంటంటే వేటాడడానికి ఆ ప్రాంతంలో సంచరించే జంతువులను, జీవనం గురించి, అదేవిధంగా నీటి కొరకు జంతువులు ఏ ప్రాంతానికి వస్తాయో గమనించేవారు. జంతువులు ప్రమాదకరమైనవా కావా, వాటి శరీర భాగాల ఉపయోగాలు ఏంటో ఇవన్నీ కూడా వీళ్ళకి తెలిసేవారు. రాతి పనిముట్లు. ఆది మానవులు రాళ్ళు, ఎముకలు, కొయ్యతో చేసిన పనిముట్లను ఉపయోగించేవారు. పెద్ద రాళ్లను జాగ్రత్తగా వేరొక రాయితో కొట్టి నునుపుగా పదునుగా చేసి పనిముట్లు తయారు చేసుకునేవారు. పెద్ద రాతి పనిముట్లను కింది విధంగా ఉపయోగించారు. మాంసం కోయడానికి, భూమిలో నుండి దుంబలను త్రవ్వడానికి, జంతువులను వేటాడడానికి. సూక్ష్మ రాతి పనిముట్లు. కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఆది మానవులు ముడి రాతి నుంచి నునుపుగా, అనువుగా ఉండేలా చిన్న రాతి పనిముట్లను తయారు చేయడం ప్రారంభించారు. నునుపైన సూక్ష్మ రాతి పనిముట్లను కొయ్య లేదా ఎముక పిడిని బిగించి వాటిని కత్తులు, బాణాలు, కొడవళ్ళలాగా ఉపయోగించేవారు. సూక్ష్మ రాతి పరికరాలను కింది పనులకు ఉపయోగించేవారు. నేలలో గోతులు త్రవ్వడానికి, చెట్లను నరకడానికి, బెరడు తీయడానికి, జంతువుల చర్మం తీయడానికి, ఈ విధంగా చర్మాన్ని శుభ్రం చేసి దుస్తులుగా కుట్టుకోవడానికి, అదేవిధంగా మాంసం, ఎముకలను కోయడానికి, పండ్లు కోయడానికి, జంతువులను వేటాడడానికి ఇవన్నీ కూడా సూక్ష్మరాతి పనిముట్లు అనేటివి ఉపయోగించేవారు. మరి నాగర్ కర్నూల్ అనేది అమ్రాబాద్ పురాతన పనిముట్లు. నాగర్ కర్నూల్, అమ్రాబాద్ రాతి పలకల నుంచి తయారు చేసిన పనిముట్లు. నల్గొండలో ఏలేశ్వరం రాతి నుంచి చెక్కిన బ్లేడ్లు. ఆదిలాబాద్, ఘనపూర్లో సూక్ష్మ రాతి పరికరాలు అనేటివి బయల్పడ్డాయి. ఆది మానవుల జీవన విధానాల గురించి తెలుసుకోవడం ఎలా మరి? ఆనాటి రాతి పనిముట్లు లభ్యమైన ప్రాంతాల ద్వారా రాతి పనిముట్లను అధ్యయనం చేయడం ద్వారా తెలుసుకోగలం. నిప్పును కనుక్కోవడంలో ఆది మానవుల జీవితంలో గొప్ప మార్పు చోటు చేసుకుంది. ఆది మానవులు 2 రాళ్ల మధ్య రాపిడితో నిప్పును పుట్టించి ఉంటారు. నిప్పు వలన క్రింది ఉపయోగాలున్నాయి. పచ్చి మాంసాన్ని నిప్పుతో కాల్చి తినడం, క్రూర మృగాలను తరిమి కొట్టడానికి, వారు నివసించే గుహల్లో వెలుగు నింపడానికి, చెక్కను నిప్పుపై వేసి వేడి చేసి గట్టిపరచడానికి. సంచార జీవనం. ఆది మానవులు చిన్న చిన్న గుంపులుగా గుహల్లో చెట్లు లేదా రాళ్ళ నీడలో నివసించేవారు. వీరికి సొంత ఇల్లు అనేటివి లేవు. వీరు ఒక ప్రాంతం నుండి వేరొక ప్రాంతానికి పోతూ సంచార జీవనం గడిపేవారు. ఒక ప్రాంతం నుండి వేరొక ప్రాంతానికి
నిరంతరం సంచరించే వారిని సంచార జీవులు అనేవారు. ఏమంటారు ఫ్రెండ్స్? సంచార జీవులు అనడం జరిగింది. మరి చిత్రకళ ఏంటి వీళ్ళది? వివిధ ప్రాంతాల్లోని గుహల గోడలపై, రాతి స్థావరాలపై ఆది మానవులు జంతువులను వారు వేటాడే సంఘటనలను చిత్రించారు. వారు కొన్ని రకాల రంగురాళ్లను పిండి చేసి జంతువుల కొవ్వును కలిపి చిత్రాలు చేయడానికి అవసరమైన రంగులను తయారు చేసుకునేవారు. చిత్రించడానికి వెదురు కుంచెలను ఉపయోగించేవారు. వారు ఈ విధంగా చిత్రించడానికి మతపరమైన ప్రాముఖ్యత ఉండి ఉండవచ్చు. జయశంకర్ జిల్లా రేగొండలోని పాండవుల గుట్టలో గుహ చిత్రాలు కలవు. ఈ మధ్యకాలంలో దీని గురించి మనకు జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో రావడం జరిగింది ఫ్రెండ్స్. దీనికి అంటే హోదా కల్పించడానికేని జయశంకర్ జయం కలిగింది పాండవులకి. పాండవుల గుట్ట, జయశంకర్, భూపాలపల్లి. మరి తెలంగాణలో రాతియుగపు స్థావరాలు ఎక్కడున్నాయంటే వారు తయారు చేసిన రాతి పనిముట్లు మన రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో బయలుపడినాయి. అయితే జయశంకర్ ఎక్కడ అని మనం అడుగుతాం కదా. ఎక్కల, నల్గొండ, ఐలేశ్వరం, నల్లకొండ ఒకటే ఉంటుంది, ఏలుతుంది ఒకటే కొండలాగా అన్నట్టు గుర్తుపెట్టుకొని ఏలేశ్వరం, ఏక అన్నట్టు గుర్తుపెట్టు. పెద్దపల్లి, రామగుండం. పెద్దపల్లి అనేది గుండంలో పడింది. ఎక్కడ పడింది? రామగుండంలో పడింది అని అనుకోండి. ఆదిలాబాద్, ఉట్నూర్. నిజామాబాద్, ఆర్మూర్. సంగారెడ్డి, మంజీరలోయ. భద్రాద్రి, చర్ల. నాగర్ కర్నూల్, అమ్రాబాద్. ఈ విధంగా రాతి పనిముట్లు దొరికిన స్థావరాలు ఫ్రెండ్స్ ఇవి. సూక్ష్మ రాతి చిత్రకళా స్థావరాలు. పూర్వ చారిత్రక కాలం నాటి తెలంగాణ ప్రజలు పెద్ద సంఖ్యలో వారి సూక్ష్మ రాతి పరికరాలను, చిత్రాలను ఇక్కడ వాడినారు. ఇటువంటి చిత్రాలు కనుగొనబడిన ప్రాంతం వరంగల్ జిల్లా తిరుమలగిరి గ్రామంలోని పాండవుల గుట్టలో గల రాతి గుహల గోడలపై కనుగొనబడ్డాయి. ఈ రాతి చిత్రకళ ప్రపంచంలో తెలంగాణకు ఒక విశిష్ట గుర్తింపు తెచ్చింది. పూర్వ చారిత్రక యుగం నుంచి కాకతీయులు లేదా పద్మనాయక రాజుల కాలం వరకు ఈ చిత్రకళ ఒక ప్రత్యేకతను కలిగి ఉంది. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? కాకతీయులు, పద్మనాయక రాజుల కాలం వరకు దీనికి చాలా ఒక ప్రత్యేకత అనేది ఉందంట. రాతి చిత్రకళలో వేట, పోరాడుతున్న సన్నివేశాలు, తేనె సేకరణ, నృత్యం మరియు సంగీతం మొదలగునవి చూపించిన జంతువులు, పక్షులు, కీటకాలు, ఆయుధాలు. ఎద్దు, బర్రె, మోపురం ఎద్దు, జింక, ఏనుగు, అడవి మేక, పులి, మొసలి, తేలు, ముల్లపంది, ఈ విధంగా చాలా రకాల మళ్ళీ పక్షులు, గద్ద, రాబందు, కొంగ, నెమలి, కాకి, కీటకాలు, తేనెటీగలు, సీతాకోక చిలుక, ఆయుధాలు, విల్లు, బాణం, కత్తి, బరిసె, రేఖాగణిత చిత్రాలు, మానవ చిత్రాలను చూపించారు. మానస చిత్రాలు ఉండాలి. తెలంగాణలో ముఖ్యమైన రాతి చిత్రకళ స్థావరాలు: కొమరం భీం, ఆసిఫాబాద్. కామారెడ్డి, రేగొండ. పెద్దపల్లి, రామగుండం. కరీంనగర్, బొడిగపల్లి. రాజన్న సిరిసిల్ల, రేగొండ. ఇక్కడ కామారెడ్డి కూడా రేగొండ ఫ్రెండ్స్. మెదక్, ఎడతనూర్. సిద్దిపేట, వర్గల్. వరంగల్ రూరల్, పాండవులగుట్ట. భద్రాద్రి కొత్తగూడెం, రామచంద్రాపురం. సంగారెడ్డి, కోకాపేట్. రంగారెడ్డి, దొంగలగట్టు. మహబూబ్ నగర్, దూపడుగట్టు. నాగర్ కర్నూల్, దుర్గం. నల్గొండ, జూపల్లి. రాతి స్థావరం: ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం రామచంద్రాపురంలో గల నీలాద్రి గుట్టల్లో కలదు. నేటి కాలంలో వేటగాళ్ళు. నేటికి కూడా ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో అనేక సమూహాల మానవులు వేటాడడం, ఆహార సేకరణ ద్వారా జీవనం గడపడం చేస్తున్నారు. మన రాష్ట్రంలో కొంతమంది యానాదులు, చెంచులు ఈ రకమైన జీవితాన్ని నేటికి గడుపుతున్నారు. ఈ విధంగా కూడా ఇంకా ఇప్పటికీ ఉన్నారట ఫ్రెండ్స్. సమజీవనం: ఆది మానవులు చిన్న సమూహాలుగా ఏర్పడి సంచార జీవనాన్ని గడిపేవారు. ఆది మానవులలో స్త్రీ పురుషులు అందరూ కలిసి వేటాడే ఆహారాన్ని సంపాదించేవారు. ఆహార అన్వేషణలో స్త్రీలు, పిల్లలు చాలా ఉత్సాహంగా పాల్గొని చిన్న జంతువులను వేటాడి ఆహారాన్ని సంపాదించేవారు. పెద్ద జంతువులను వేటాడడానికి కొన్ని రోజుల ముందుగా ప్రణాళిక ద్వారా పురుషులు నిర్వహించేవారు. ఆనాటి వేటగాళ్ళు వేటాడిన ఆహారాన్ని వారి సమూహంలోని ప్రజలందరితో పంచుకునేవారు. అంటే ఇప్పటిలాగా ఎవరికి వారే యమునా తీర అన్నట్టు కాకుండా తీసుకొచ్చిన మాంసాన్ని అంతా కూడా ఒక దగ్గర వేసి అందరి ఇళ్ళకి పంచేవాళ్ళు అన్నట్టు. ప్రతి ఫ్యామిలీకి పంచుకునే వాళ్ళు. ఎంత ఐక్యత అనేది ఉంది ఫ్రెండ్స్ వాళ్ళలో.
ఆనాటి వేటగాళ్ళు వేటాడిన ఆహారాన్ని వారి సమూహంలోని ప్రజలందరితో పంచుకునేవారు. మాంసం, చేపలు, పండ్లు, ఆకులు, దుంపలు, అడవి ధాన్యాలను నిల్వ చేసే వసతులు ఆనాటి మానవులకు ఉండేవి కావు. వేటాడిన అడవిలో దొరికిన ఆహారాన్ని పంచుకోవడం వలన వారిలో ధనిక పేద తేడాలు ఉండేవి కావు. ఒకరితో ఒకరు సమానంగా వ్యవహరించేవారు. అందరూ కలిసిమెలిసి చర్చించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను తీసుకునేవారు. ఆది మానవులు అడవిలోని జంతువులను వేటాడినప్పటికీ అడవిలోని వృక్షాలు, జంతువులు, నదులు, పర్వతాల పట్ల ఎంతో గౌరవాన్ని కలిగి ఉండేవారు. వారికి సరిపడినంత ఆహారం సంపాదించుకోవడానికి వీటిని తరచుగా పూజించేవారు. ఆహార సేకరణ నుండి ఆహార ఉత్పత్తుల వరకు ఏ విధంగా జరిగింది మరి? కేవలం 12,000 సంవత్సరాల నుంచి మాత్రమే మానవులు ఆహారాన్ని పంటలు పండించుట ద్వారా సంపాదించుకుంటున్నారు. దాదాపు 12,000 సంవత్సరాల నుండే ప్రపంచ వాతావరణ గొప్ప మార్పులు అనేటివి వచ్చాయి. ఉష్ణోగ్రత విపరీతంగా పెరగడము, అటవీ ప్రాంతాలు కొన్ని గడ్డి భూములుగా మారిపోయాయి. గడ్డి భూములు పశువులకు, గొర్రెలకు, మేకలకు అవసరమైన గడ్డిని అందించాయి. మానవులకు కూడా తినడానికి వీటి నుండి తృణధాన్యాలు లభించేవి. మరి పంటలు పండించడం, జంతువుల పోషణ. ఆది మానవులు జంతువులను మచ్చిక చేసుకోవడం, మొక్కలను పెంచడం ప్రారంభించారు. విత్తనాల నుండి మొక్కలు మొలకెత్తడంపై పరిశోధనలు చేశారు. మొక్కలను పక్షులు, జంతువుల నుండి కాపాడేవారు. ఆహారం ఉపయోగపడే మొక్కలు పెరిగే ప్రాంతాల్లో ప్రజల స్థావరాలు ఏర్పరచుకొని పంటలు పండించేవారు. ఈ విధంగా ఆహారం అనేది చేసుకోవడం జరిగింది. వారు క్రమంగా ఎద్దులను, గాడిదలను వ్యవసాయానికి సరుకులు మోయడానికి కూడా ఉపయోగించేవారు. క్రూర మృగాలను తరిమి వేసేటట్టుగా వీళ్ళు రక్షణ కల్పించుకునేవారు. మచ్చిక చేసుకోవడం. మరి ఆది మానవులు సాధారణంగా అధిక దిగుబడినిచ్చే రోగాల బారిన పడకుండా ఉండే మొక్కలను, జంతువులను ఎంపిక చేసేవారు. మళ్ళీ విత్తడానికి ఇటువంటి మొక్కల విత్తనాలనే సేకరించి ఉపయోగించేవారు. ఎంపిక చేసిన జంతువులతోనే పశుోత్పత్తి జరిపేవారు. ఎంచుకున్న విత్తనాల నుండి దిగుబడి లభించే వరకు మొక్కలను సంరక్షించుకునేవారు. ఈ రకంగా వాళ్ళు అటవీ ప్రాంతాల్లో పోడు వ్యవసాయంతో పాటు వేట, ఆహార సేకరణ కొనసాగించేవారు. నేలను దున్ని ఎరువులు ఉపయోగించడం ద్వారా సారవంతం చేయవచ్చునని గ్రహించారు. ఈ విధంగా వారు అనేక ప్రయాసలు పడి స్థిర నివాసం అనేది ఏర్పాటు చేసుకున్నారు ఫ్రెండ్స్. నేలను దున్నడానికి, పంటల రవాణాకు, ఎరువులకు, ఇతర అవసరాలకు. దీనివల్ల పశుపోషణతో పాటు వ్యవసాయం అమల్లోనికి అనేది వచ్చింది. అదేవిధంగా స్థిర నివాసం, మరి స్థిర జీవనం. పంటలకు నీరు పెట్టడానికి, జంతువులు, పక్షుల నుంచి కాపాడుకోవడానికి, కలుపు తీయడానికి పంటలు పండే ప్రదేశంలో ప్రజలు నివాసం ఏర్పరచుకున్నారు. పంట తీసిన తర్వాత దాన్నంతా ఒకే రోజు తినలేరు కాబట్టి నిల్వ చేయడం మొదలుపెట్టారు. ఈ విధంగా వారికి ఈ పరిస్థితులన్నీ స్థిర జీవనానికి దారితీశాయి. స్థిర జీవనం తప్పనిసరి కావడంతో వారు రాతితో, కొయ్యతో లేదా మట్టితో లేదా ఎండుగడ్డితో ఇళ్లను నిర్మించుకోవడం మొదలైంది. పాలు, నీరు, ధాన్యం ఈ విధంగా నిల్వ చేయడానికి, పంటలు పండించడానికి పాత్రలు అవసరమయ్యాయి. ఇది వివిధ రకాల కుండల తయారీకి దారితీశాయి. పాత్రలపై అందమైన బొమ్మలను చిత్రించి అలంకరించేవారు. వంటలు చేసేందుకు పొయ్యి, ధాన్యం దంచేందుకు రోలు అవసరం అయ్యాయి. పురావస్తు శాస్త్రవేత్తలు త్రవ్వకాలలో వారు ఉపయోగించిన రాతి పనిముట్లు, పాత్రలు, గుడిసెలు, ఇతర పనిముట్లు అవశేషాలు లభ్యమయ్యాయి. వీటిని నవీన రాతి పరికరాలని పురావస్తు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఆనాటి రైతులు చెట్లను, కొమ్మలను నరకడానికి వీలుగా ఉండే కొత్త రకం రాతి పనిముట్లను తయారు చేసుకున్నారు. ఈ విధంగా ఇలా సానపెట్టిన గొడ్డళ్లకు కొయ్యపిడి బిగించేవారు. కొత్త రాతి పనిముట్లతో వ్యవసాయం చేసిన కాలాన్ని నవీన శిలాయుగం లేదా కొత్త రాతి యుగం అని పిలవడం జరిగింది. చెక్కకు బిగించిన రాతి గొడ్డలి లభించిన ప్రాంతం నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్. చెక్కకు బిగించింది దొరికింది. నవీన శిలాయుగం నాటి రాతి పనిముట్లు లభించిన ప్రాంతం మహబూబ్ నగర్ జిల్లా పేరుపల్లి. భారతదేశంలో ఆదిమానవుల ప్రారంభ వ్యవసాయ ఆనవాళ్ళు బెలూచిస్తాన్ ప్రాంతం సుమారు 9,000 సంవత్సరాల క్రితం, కాశ్మీర్ ప్రాంతం సుమారు 5,000 సంవత్సరాల ప్రాంతం, బీహార్ ప్రాంతం సుమారు 4 నుంచి 5,000 సంవత్సరాల ప్రాంతంలో ఆది మానవులు జంతువులను మచ్చిక చేసుకున్న ఆనవాళ్ళు దక్కన్ పీఠభూమిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దుల్లో దొరికాయి.
ఈ రాష్ట్రాల్లో అనేక ప్రదేశాల్లో బూడిద దిబ్బలు కనుగొన్నారు. పురావస్తు శాస్త్రజ్ఞుల అంచనా ప్రకారం 5000 సంవత్సరాల క్రితం ఆది మానవులు ఆ ప్రాంతంలో పశుపోషణ చేపట్టినట్లు తెలుస్తుంది. వీరు కొన్ని ప్రత్యేక ప్రదేశాల్లో పశువులను కంచె ద్వారా వెలువరించి అనంతరం వాటి పేడను ఎండబెట్టి దిబ్బలను ఏర్పాటు చేశారు. ఈ దెబ్బలను పండగ సందర్భాల్లో కాల్చి బూడిద చేసేవారు. బూడిద కుప్పనకు లభించిన ప్రదేశాలు తెలంగాణ నాగర్ కర్నూల్, ఆంధ్రప్రదేశ్ కర్నూలు, అనంతపురం. ఈ బూడిద కుప్పలతో పాటు నవీన శిలాయుగానికి చెందిన రాతి గొడ్డలి, రాతి పారలు, కుండలు అవశేషాలు కనుగొన్నారు. మరి తెలంగాణలో నూతన శిలాయుగం ఏ విధంగా ఉందంటే, శిలాయుగానికి చెందిన స్థావరాలు ఎక్కువ సంఖ్యలో కనుగొనబడ్డాయి. వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, జనగాం, సిద్దిపేట, కరీంనగర్, జయశంకర్, భూపాలపల్లి, పెద్దపల్లి, నాగర్ కర్నూలుతో మహబూబ్ నగర్, ఆదిలాబాద్. వరంగల్ జిల్లా పాలకొండ. ఇక్కడ జరిపిన త్రవ్వకాల్లో కాల్చిన మట్టి, వీటితో పాటు అసంఖ్యాకంగా సూక్ష్మరాతి పరికరాలు, చేతితో చేసిన కుండలు, ధాన్యాన్ని నిల్వ ఉంచే పాత్రలు లభ్యమయ్యాయి. దీన్ని బట్టి 3300 సంవత్సరాల క్రితమే ఇక్కడ మానవులు నివసించినట్లు తెలుస్తుంది. ఈ విధంగా మనకు మొదటి చాప్టర్లో ఉంది ఫ్రెండ్స్. చాలా చాప్టర్స్ ఉన్నాయి కాబట్టి నేను స్పీడప్ చేయాలి. అదేవిధంగా మీరు కూడా స్పీడప్ అయ్యి చదవండి ఫ్రెండ్స్. ఏవైనా ఉంటే నాకు కూడా షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. కామెంట్ చేయండి, లైక్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం. కాబట్టి నేను ఇంకా మీకు మోటివేట్ చేస్తూ ఇంకా మరెన్నో విషయాలు చెప్పడానికి మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. కీప్ స్మైలింగ్.